హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఉయ్యాల సురేందర్ భావపరంపర అంశంగా చతుర్వేద సారం భారతేతర ఆర్య గుణభారం అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. ఉయ్యాల సురేందర్ భావపరంపరగా చతుర్వేద సారం భారతేతర ఆర్య గుణభారం. ఇక వినండి ఈ అంశాన్ని. వేదాల్లో ఏముంది? క్లుప్తంగా చెప్పాలంటే దేవుళ్లకు మందు పోసి మాంసం పెట్టి కొంచెం డప్పు కొట్టి ప్రపంచంలో ఉన్న మొత్తం బంగారం, గొడ్డు, గోద, పిల్ల, పీచు సమస్తం నాకే కావాలి, పక్కోడికి శాపాలు, నాకు వరాలు ఇవ్వమని అడుక్కోవటం ఋగ్వేదం. ఆవుల్ని, ఎద్దుల్ని, మేకల్ని, గొర్రెల్ని, గుర్రాల్ని, గాడిదల్ని నిర్దాక్షిణ్యంగా దేవుళ్లకు బలి ఇచ్చి వాటిని వండుకొని ఆవురావురమని లొట్టలేసుకుంటూ తినడం, విచ్చలవిడి శృంగారం, గ్రూప్ సెక్స్ లాంటి అసహ్యకరమైన పోకడలతో తృప్తి చెందలేక ఇంకా జుగుప్సాకరంగా జంతువులతో సెక్స్ చేయటం, దానికి అశ్వమేధయాగం అని గొప్ప పేరు. ఇలా నానా రకాల బూతులు యజుర్వేదం. నాటుసారా తప్పతాగి ఒకరినొకరు కొట్టుకొని చావడం, దేవుళ్లకు ఆ సారా పీపాలకు పీపాలుగా పోసి ఆ మైకంలో కన్ను మిన్ను కానక నిషా తలకెక్కి దేవుళ్ళ డప్పు పక్కన పడేసి దేవుళ్ళ కంటే సారాయే గొప్పదని కీర్తించడం సామవేదం. ఆడవారిని వశపరుచుకొని మానభంగాలు చేయడం, నచ్చని వారిని రకరకాల మందు పెట్టి చంపటం, ఇంకా జ్ఞానం పేరుతో లెక్కలేనన్ని అజ్ఞానపు మంత్రాల చింతకాయలు అధర్వణ వేదం. ఇది 4 వేదాల్లోని గొప్ప సారం. వేదాలు గొప్పవని ఇలాంటి దోపిడీదారులు ఇంకా ఎంతకాలం జనాల్ని మోసం చేస్తారో. పైగా మానవ పరిణామ సిద్ధాంతం కంటే వేదాలు గొప్పవట. వేదాలు, పురాణాల్లో అసలు ఏముందో సొంతగా చదివి తెలుసుకోవడానికి ఏమాత్రం ఆసక్తి చూపించని, వాస్తవాలు గ్రహించే జిజ్ఞాస లేని మూఢభక్తులు ఉన్నంత వరకు ఈ బూతు వేదాలు సైన్స్ కంటే గొప్పవిగానే చలామణి అవుతాయి. అందులో వింతేముంది అంటారు వనజ ఛే. ఆ భావన్నే ఉయ్యాల సురేందర్ తెలియజేస్తూ ఆర్యులు, వారి గుణగణాలు, వాటిని పరిశీలించమని చెబుతూ, పాషాణ హృదయులు, వావి వరుసలు లేనివారు, పశువులే వారి ప్రధాన సంపద. వారు ఇరాక్, ఇరాన్ పరిసర ప్రాంతాలలో వలస సంచార జాతులు. ఆ ప్రాంతంలో లిపిలేని సంచార భాషే సంస్కృతం. మన నాగలిపిని దొంగిలించి మేము దేవుళ్లతో సమానం అని బోధిస్తూ దేవ ప్లస్ నాగ కలిపి దేవనాగరి లిపిగా రాసుకున్నారు. వారికి మనుషులను విడగొట్టడమే తెలుసు. కుటిల, కుతంత్రపు, పుండాకోరు వేషాలేస్తూ మనలో మనకు కయ్యాలు పెట్టి చంపుకుంటుంటే చోద్యం చూస్తారు. మనలో మనకు కుల కుమ్ములాటలు వారి కుతంత్రమే. లేని దేవుడికి భక్తులకు మధ్య బ్రోకర్లుగా పనిచేస్తారు. వారు భూలోక దేవుళ్ళుగా చెప్పుకున్నారు. వారు మాంసం, మద్యం, సురా, మధుపానం ఇవి సేవిస్తూ వావి వరసలు మరిచి తల్లితో, చెల్లితో, బిడ్డలతో రమించే వెధవలు అని ఆ ఆర్యులు. యజ్ఞాలు, యాగాలు, హోమాలు, పూజలు, క్రతువులు అనే అహేతుక, అశాస్త్రీయ, అజ్ఞాన మత విధానాలను ప్రవేశపెట్టారు ఆర్యులు. సంస్కృత శ్లోకాలను మంత్రాలుగా చేశారు. ఆ మంత్రాలను చదువుతూ రాళ్ళు, రప్పలు, విగ్రహాలను దేవుళ్ళుగా చేస్తున్నట్టు నటిస్తూ
జనాలనే నమ్మించారు జనాల చేత. అందుకే వారు దేవుళ్ళుగా కల్పించిన కల్పిత పాత్రలు వావి వరస లేక రమించినట్లు వారి పురాణాల్లో రాసుకున్నారు. బ్రహ్మ బిడ్డ సరస్వతినే పెళ్లి చేసుకున్నాడు. సూర్యుని బిడ్డ ఉషనే పెళ్లి చేసుకున్నాడు సూర్యుడు. శారీరక శ్రమ చేయని సోమరులు, ఇతరుల శ్రమను దోచుకోవటంలో నిష్ణాతులు, పిట్ట కథలు, కాకమ్మ కథలు, మాయమాటలు చెప్పడంలో సిద్ధహస్తులు, మనుషులను 4 వర్ణాలుగా, వేల కులాలుగా విభజించి వారిలో ఐకమత్యం రాకుండా కులాల వర్ణాల వివక్షతతో కొట్టుకు చచ్చేలా చేయగల ద్రోహులు ఆర్యులు. ఇక ప్రతి గోత్రానికి ఓ టోటెం ఉంటుంది. టోటెం అంటే మతపరమైన చిహ్నం. గోత్ర సభ్యులంతా ఆ మతపరమైన చిహ్నం నుంచి ఉద్భవించామనే భావనతో దాన్ని పవిత్రంగా భావిస్తారు, ఆరాధిస్తారు. ఈ చిహ్నం ఒక వ్యక్తి కావచ్చు, జంతువు, చెట్టు లేదా ప్రకృతిలోని ఏదైనా కావచ్చు. అది వారి తెగకు గుర్తు. మనకి 3 రకాల తెగలు కనిపిస్తాయి. భారత్లో మనకు 3 రకాల గిరిజన తెగలు కనిపిస్తాయి. ఒకటి, దట్టమైన అటవీ ప్రాంతాల్లో, పర్వత ప్రాంతాల్లో జీవించేవారు. వీరు జనజీవన స్రవంతికి దూరంగా ఉంటారు. అడవులు, అటవీ సంపదపై ఆధారపడి జీవిస్తారు. ఆర్థికంగా, రాజకీయంగా స్వతంత్రంగా జీవించినప్పటికీ ఆర్థికంగా వెనుకబడిన తెగలు అవి. ఇక 2, అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న వ్యవసాయం ప్రధానంగా చేసే ఆదిమ తెగలు వారు. వీరికి పాక్షికంగా గిరిజనేతరులతో సంబంధాలు ఉంటాయి. సామాజిక, వ్యాపార సంబంధాలుండే అవకాశం ఉంది. మైదాన ప్రాంతాల్లోని గిరిజన సమూహాలు జనజీవన స్రవంతిలో భాగంగా ఉండి ఆధునిక జీవన విధానానికి దగ్గరగా ఉంటారు. ప్రభుత్వం కల్పించే చాలా అభివృద్ధి పథకాలు ఈ మైదాన ప్రాంతాల్లో స్థిరపడిన గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు దగ్గరగా ఉన్న తెగలు ఎక్కువగా ఉపయోగించుకుంటాయి. అందుకే వారిలో విద్య, ఆర్థిక అభివృద్ధి కనిపిస్తుంది. ఉదాహరణకు ఉత్తర భారతదేశంలో తీసుకుంటే భిల్లులు, సంతాల్ మధ్యప్రదేశ్లో, ముండాలు బీహార్, మహారాష్ట్ర, తెలంగాణలోని రాజ్గోండులు, లంబాడీలు జనజీవన స్రవంతికి చాలా దగ్గరగా ఉండే సమూహాలు. అందుకనే వీరిలో రాజకీయ, ఆర్థిక, విద్యాపరమైన అభివృద్ధి కనిపిస్తుంటుంది. అదే చెంచు లాంటి తెగలను చూస్తే వారింకా జనజీవన స్రవంతికి దూరంగానే ఉన్నారు. ఇక ఈశాన్య భారతంలో చూస్తే సామాజిక, మానవ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం భారత్లో దాదాపు 450కి పైగా గిరిజన సమూహాలు ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో వీరి జనాభా శాతం ఎక్కువ. దాదాపు 80 నుంచి 90% దాకా ఈశాన్య రాష్ట్రాల మొత్తం జనాభాలో గిరిజనులే. వీటిలో జనాభా పరంగా చూస్తే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణలో విస్తరించిన గోండు తెగ అత్యధిక జనాభాతో ఉంది. ఈ గోండుల్లో కూడా రకరకాల వారున్నారు. ఉదాహరణకు మధ్యప్రదేశ్, మహారాష్ట్రాల్లో ఎక్కువగా కనిపించేవారు మరియా గోండులు. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా పరిధిలో కనిపించేవారు రాజగోండులు. రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో ప్రధానమైన తెగ భిల్లులు. బీహార్, ఒడిస్సా, పశ్చిమ బంగ, మధ్యప్రదేశ్ పాక్షికంగా ఆ రాష్ట్రాల్లో సంతాళ్ళు, జార్ఖండ్లో ముండాలు అత్యధిక జనాభా ఉన్న గిరిజన సమూహాలు వారు. మధ్య భారత ప్రాంతాల్లో ముఖ్యంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, బీహార్, జార్ఖండ్, ఒడిస్సా, మహారాష్ట్ర, గుజరాత్ల్లో గిరిజన జనాభా ఎక్కువగా ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం అక్కడి జనాభాల్లో అత్యధిక శాతం గిరిజన తెగకు చెందిన వారే. ఉదాహరణకు మిజోరాం చూస్తే స్థానిక జనాభాలో 95% గిరిజన సమూహాలే. అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయాల్లోని జనాభాలో 80% గిరిజనులే. నాగాలాండ్లో 85% పైగా, మధ్యప్రదేశ్, ఒడిశాలో 25% వంతున గిరిజన జనాభానే. గుజరాత్లో 14, రాజస్థాన్లో 12, అస్సోం, బీహార్లో 10% గిరిజన జనాభా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. గిరిజన సమూహాలు, జోన్లను మనం పరిశీలిస్తే భారత్లో భౌగోళికంగా వివిధ గిరిజన సమూహాలు ఏ విధంగా విస్తరించి ఉన్నాయనేది ఆసక్తికరమైన అంశమే. దీనిపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ ఫర్ రీసెర్చ్ ICSSR ఎల్పి విద్యార్థి అనే సామాజిక మానవ శాస్త్రవేత్త, ఆయన ఆధ్వర్యంలో ఓ
ఓ సర్వే నిర్వహించింది. భారత్లోని వివిధ గిరిజన సమూహాల భౌగోళిక విస్తరణను అధ్యయనం చేసిన విద్యార్థి వీరిని 4 జోన్లుగా విభజించారు. 1 హిమాలయ ప్రాంతం, 2 మధ్య భారత ప్రాంతం, 3 పశ్చిమ భారత ప్రాంతం, 4 దక్షిణ భారత ప్రాంతం. భారతదేశ జనాభాలో గిరిజన జనాభా 9-10% ఉంటుందని అంచనా. మొత్తం గిరిజన జనాభాలో హిమాలయ పర్వత ప్రాంతాల్లో 11% ఉంటే 57% మధ్య భారతంలోనూ, 25% పశ్చిమ భారతంలోనూ, 7% దక్షిణ భారతంలోనూ ఉన్నట్లు ఆ విద్యార్థి అంచనా. ఇతడి సర్వే ప్రకారం ఆయా ప్రాంతాల్లోని ప్రధాన తెగలను చూస్తే హిమాలయ ప్రాంతంలో ఉండేటువంటి తెగలు జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో ప్రధానంగా కనిపించేవి భోట్, గుజ్జర్, గద్ది తెగలు. ఉత్తరప్రదేశ్లోని తెరాయి ప్రాంతంలో ప్రధానమైన తెగ తారు. అసోంలో మిజో, గారో, ఖాసీలతో పాటు బోడోలు. మేఘాలయలో ఖాసా, ఖాసీలు. నాగాలాండ్లో నాగాలు. మణిపూర్లో మావో, కూకీలు. త్రిపురలో త్రిపురి తెగ. మధ్య భారత ప్రాంతంలో పశ్చిమ బంగా, బీహార్, జార్ఖండ్లో సంతాల్, ముండా, వరావన్, హో తెగలు. ఒడిస్సాలో ఖోండులు, గోండులు. ఇక పశ్చిమ భారత ప్రాంతంలో రాజస్థాన్లో భిల్లులు, మీనాలు, గరాసియాలు. ఇక మధ్యప్రదేశ్లో సంతాళ్ళు, భిల్లులు. గుజరాత్లో భిల్లులు, దుబ్లాలు, ధోడియాలు. మహారాష్ట్రలో బిల్లులు, కోలీలు, మహదేవులు, కోక్నాలు ప్రధాన తెగలుగా మనకు కనిపిస్తాయి. ఈ విధంగా చతుర్వేదసారం భారతేతర ఆర్య గుణభారం అనేటువంటి ఈ అంశం ఉయ్యాల సురేందర్ భావ పరంపర నుండి మన కానమూకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం మీ కానమూకు స్వరంలో వినిపించాను. మీరే ఆలోచించండి. ధన్యవాదాలు.